కమిషనరా ఐ లవ్ యూ. మా నాన్న కమిషనరు. మా నాన్నకి తెలిసిందంటే నీ తాట తీస్తాడు పోసిటీకే. ఒకటే గుర్తు పెట్టుకో, తినే అన్నం మెతుకు మీద వాడి పేరు రాస్తదంట. నా తోక మీద నీ పేరే రాశాను ఎప్పుడో నేను. మా నాన్నతో చెప్తాను. వాడెవడో చంటిగాడు లోకల్ అంట నన్ను ర్యాగింగ్ చేశాడు డాడీ. ఎవడాడు? కమిషనర్ కూతురని తెలుసుకోవడానికి వెనకాల పడ్డాడు. ఎవడాడు? ఎలా ఉంటాడు చూడ్డానికి? బానే ఉంటాడు కానీ చెప్పు తీసుకొడతా బాగా ఉంటాడని ఎందుకే మరి వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే కమిషనర్ కూతురని కలపడతావు? కానిస్టేబుల్స్, వాడెవడో చంటిగాడంట, వాడు నా ముందు ఉండాలి. ఇప్పుడే తీసుకొచ్చాను. మేమేంటి, మా తోకలేంటి, మా స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ తోకేంటి? కమిషనర్ కూతురు తోకని కలపడతావా నువ్వు? ఏ కమిషనర్ కూతుర్లకి తోకలు ఉండవా? వాళ్ళకి మొగుళ్ళు రారా? వాళ్ళకి పెళ్లిళ్ళు కావా? పట్టుకోండి వాడిని. ఏమన్నారా? సుచ్చి అన్న. నా కూతురు పేరు పలకడానికి నీకెంత ధైర్యం రా? నీ కూతురు పేరు పలకొద్దని రాజ్యాంగంలో రాసుందా? సత్యనారాయణ కొడుకు సార్. నీ కొడుక? అవును సార్. నిజంగా నీ కొడుకుని తెలియక కొట్టేసా? మనమేంటి, మన తోకలేంటి, అంత పెద్ద తోకను ప్రేమించుడేంది? నాది కూడా తోకే కదా నాన్న. సత్యనారాయణ తీసుకెళ్ళు. చిన్న పిల్లాడు, వాడికి ఏమీ తెలీదు. అమ్మాయి, డాడీ డాడీ ఆ చంటిగాడికి వార్నింగ్ ఇచ్చా, ఇంకా నీ జోలికి రాడు. ఓకేనా? హ్యాపీగా రిలాక్స్ అవ్వు. థ్యాంక్ యూ డాడీ. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? సిగ్గేస్తుంది, దగ్గరికి రావద్దే ప్లీజ్. చంటి గుంతలో పట్టు గుండెనికిలా మూలుగులేంటే. డాడీ ఏంటే? నేను చంటిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. ఎందుకు? చంటి నేను పెళ్లి చేసుకోవాలి. నీకోసం నేను పెద్ద పెద్ద సంబంధాలు చూస్తుంటే నువ్వు ఆ లోకల్ చంటిగాడు తోక వెనకాల పడతావా? ఆఫ్టర్ ఆల్ వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్. అవన్నీ నాకు అనవసరం. ఐ వాంట్ చంటిగాడు తోక. నువ్వంత మాట అన్న తర్వాత చంటిగాడితో నాకు కానిస్టేబుల్, నా కూతురు ఏదో తిన్నదయ్యా. ఏం తిన్నది? మీ అమ్మాయి గారు మీది ముద్దాకు తిన్న సార్. ఏంటది? మీది ముద్దాకు అంటే చచ్చిపోతారు సార్. మరి దీనికి విరిగడేంటి? నాది ముద్దాకయ్యా సార్. అంటే అదేంట్రా? మనదేదో పెట్టు. ఈ అడవుల్లో ఏ ఆకు పేరేంటో కూడా తెలియదు సార్. ఇక నాది ముద్దాకేసిన తర్వాత బతకదా సార్? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఆ చంటిగాడు చుట్టుపక్కల రాకూడదు. మీరందరూ బయటకు వెళ్ళి సెక్యూరిటీకి జాబ్ చేయండి. వెళ్ళి పండి. నీకు నేను చూపించిన తోకతోనే పెళ్లి, అర్థమైందా? చెంపలు రాలిపోతున్నాయి, తోక కూడా కత్తిస్తా. ఏమి రాలిపోయి చంటిగాడు తోక. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎలా తినాలనిపించింది నీది ముద్దాకు? చెప్పు. నిన్ను వదిలి ఉండలేకే నేను చనిపోవాలనుకున్నాను. నీ మొక్కం చూసి ఊరుకున్నా, వారికి కమిషనర్ తోక కావాల్సి వచ్చింది. తీసుకెళ్ళండి. నువ్వు పదా. అంత పెద్ద తోక వద్దురా. నాకు కావాలి నాన్న. ఏమైంది? వాట్ హ్యాపెండ్? రెండు తోకలు ప్రేమించుకోవడం తప్ప కాదు. రెండు తోకలు ఇష్టపడడం తప్ప కానే కాదు. రెండు తోకలు కలవడం తప్ప. ఎవరన్నారు? చూడండి సార్, కమిషనర్ మమ్మల్ని మనుషులతో కొట్టించి మా ఇద్దరిని విడగొట్టాలని చూశారు సార్. కమిషనర్ ఏమైంది ఇక్కడ? సార్, చిన్న పిల్ల ఏదో తోక చూసి అట్రాక్షన్ అయ్యింది అంతే, అందులో ప్రేమ గిమ ఏం లేదు. అరే నా తోకతోనే నేను మండిపోతుంటే ఈ తోకలు కూడా ఏంటి? మీరిద్దరు మేజర్ తోకలే కదా. రండి, ఇట్లా రండి, నిలబడండి. మీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్.
మీ తోకలు తీసుకురండి. అడ్డం వస్తే ఎవరైనా తాడో పేడో తెలిసేరో. మామూలు ఫ్రెండ్స్ కాదురా, బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్. పెద్ద హీరో అయిపోయి ఫుల్ స్టార్డమ్ వచ్చి బాగా డబ్బులు వస్తాయి, ఈ ఫ్రెండ్షిప్ లో ఉంటదంటారా? ఎలా మర్చిపోతారండి అప్పుడు? నేను అడిగింది నీ గురించి కదరా, నాకు స్టార్డమ్ వస్తాయి అంటున్నా. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, నీకు అమ్మాయి ఇంపార్టెంట్? నాకు ఫ్రెండ్షిప్ ఉండాలి, పక్కన అమ్మాయి ఉండాలి, నన్ను తప్పే ఉందిరా. పక్కన అమ్మాయి నాకు ఫ్రెండే ఇంపార్టెంట్ అని చెప్పారంటే కానీ నా కోసం అమ్మాయిని త్యాగం చేయలేరు. నేను చెప్తున్నా కదా, నాకు అమ్మాయి మాట్లాడుతురు. ఏరే తెలిసి ఇంతకి నా వెనక ఎవడున్నాడు తెలుసా? ఎవడున్నాడు? మా అమ్మ వచ్చాడంటే ఎవడు చెప్పా? మా బాబాయ్. నీకు దమ్ముండి ఇక్కడ ఉంటారు, మా బాబాయ్ వచ్చినారు. చూద్దాం బాబాయ్. ఇక్కడ ఉంటారా బాబాయ్? ఆడు నా ఫ్రెండ్ బాబాయ్. ఆడు నీ వెనకతలో ఉన్నాడు, మా బాబాయ్ అంటే మీ బాబాయ్ ఏం పేకలేడు అని చెప్పని అంటున్నాడు. మన గురించి తెలుసా ఆడికి? ఆడికి చెప్పా బాబాయ్, నువ్వు నమ్మట్లా. ఏం చెప్పావు నువ్వు? తప్పాసు మొక్క వేసుకొని ఆడు ఏం నమ్మాడు అంటాడు. నీకు విజయవాడ బెంచ్ సర్కిల్ ఎవరు తెలుసా? నేనే. భయపడ్డాడు, భయపడి పారిపోలే మా బాబాయ్ వస్తే. ఆ తుంపరకు పారిపోతున్నాడు. భయపడి వెళ్ళిపోవట్లేదు. నీకు బిల్డప్ బాబాయ్ ఎలా ఉన్నాడు, నాకు బిల్డప్ పెదరాను ఉన్నాడు. అర్థమైందా? పెదరాడు ఉన్నాడా? పెదరానా రా పెదరాడు. అసలు జబర్దస్తికి రష్మిని ఎవరు తీసుకొచ్చారనుకున్నా? మనమే. సుధీర్కి రష్మికి మధ్య కనెక్షన్ పెట్టింది ఎవరనుకున్నా? ఏం పెట్టు? కనెక్షన్. ఎవరు పెట్టాడు? నాకు రష్మి కనెక్షన్ పెట్టింది నువ్వా? ఇంకా చాలా మందితో పెట్టే కదా చెప్పనా? వద్దులేదు. జానీ బాబా నువ్వేంటి మొన్న డాన్స్ క్లాస్ రాలేదు? జానీ మాస్టర్ మన దగ్గర క్లాసా? క్లాస్ కి రాలేదు జానీ బాబా. నువ్వు ఎందుకు ఈ మధ్య రావట్లేదు? 1 వీక్ నుంచి చూస్తున్నాను. క్లాస్ అంతా బోసిపోయింది మనకి. బాంబేలో ఉన్నాలే. ఏంటిది? ముంబైలో ఉన్నావా? మరి చెప్పాలి కదా మనకి. అనిల్ అంబానీ బాబాయ్, అనిల్ అంబానీ బాబాయ్. మా జానీ బాబాయ్ వస్తారు, బాగా చూసుకోండి కొంచెం. జానీ మాస్టర్ నీ దగ్గరకు వస్తారా క్లాసులకి? మొన్న ఆ మధ్యనేంటి షూ స్టెప్ ఏది? ఆ షూ లేసుకునే స్టెప్ అది. ఆ లేచిన దానికి ముళ్ళేసి ఇచ్చా. అది కట్టుకోలేక స్టెప్ అయిపోయింది అది. ఇంకో స్టెప్ కూడా చెప్పా ఆయనకి. ఇంకే స్టెప్ బాబాయ్? వాచ్ పంచాను, వాచ్ ఇచ్చాను. అర్థం కూడా దుంపట్టేసి ఇచ్చాను. అది ఉడుచుకోవడం ఇచ్చాను. మీరేం చదే బాబాయ్? అవతార్ సినిమాకి 5 పాటలు కొరియోగ్రఫీ చేయించా బాబాయ్ చేత. అవతార్ సినిమాకి 5 పాటల? మొత్తం 20 పాటలు అంటే బాబాయ్ చేయలేడు. 5 శేఖర్ బాబాయ్కి, 3 జానీ బాబాయ్కి పిలిచా. హెడ్ఏక్ ఉందబ్బా, మజ్జిగ ఏమైనా తాగితే కొంచెం. నాకు కూడా కొంచెం లైట్ గా పెరుగు గానీ పాలు గానీ. ఒక్క నిమిషం ఆగు. దామా పెరిగి నాన్న తీసుకో నువ్వు. ఆడు ప్యాకెట్ తీసాడు, నువ్వేం చేస్తావు చెప్పు. బాబాయ్ ఎంత తీస్తే పెద్దనాన్న ఎంత తీస్తాడో తెలుసా నీకు? మజ్జిగ. పాల ప్యాకెట్. ఒక్క నిమిషం ఆగు. ఈ మధ్యన బాగా సన్నగా అయిపోతున్నావు నువ్వు బాబాయ్. అన్నంలో నీకు ఏదైనా తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఉండు. నీకు మంచి సంక్రాంతి వస్తుంది కదా, పిడకలు చేసుకోవాలి కదా. పేడ తీసుకో. బాబాయ్ పేడ తిస్తే పెద్దనాన్న ఏం తీయాలో తెలుసుగా? బాబాయ్ ఏ వద్దులే. దూదు పేడ. స్వెట్ వస్తుంది బాబాయ్, బాగా మండిపోతుంది ఎండ. ఒక్క నిమిషం ఆగు నువ్వు.
బాబాయ్ ఏంటి ఉదయాన్నే సూర్యుడు ఏంటి మనకి అసలు? నీకేం కావాలి? నాకు చంద్రుడు కావాలి. చంద్రుడు కావాలా? సగం చేస్తా అమావాస్య నిండుగా ఉంటే పౌర్ణమి ఆడేసుకున్నావు. బాబాయ్ చంద్రుడు తీసుకొచ్చాడు. నీకేం కావాలి చెప్పు. నీకు నాకు వర్షం కావాలి బాబాయ్. ఏంటి వర్షం కావాలి? వర్షం కావాలి అంతే కాదు. మేకాలు చిలకండి. అది బాబాయ్ సూపర్ బాబాయ్. చూసారా రే అది మా బాబాయ్. అరే మీ ఫ్రెండ్ వాడు యూఎస్ వెళ్ళిపోతా. బాబాయ్ నేను అర్జెంట్ ఎయిర్పోర్ట్ వెళ్ళి మా ఫ్రెండ్ యూఎస్ టైం ఫ్లైట్ కూడా వెళ్ళిపోద్ది టైంకి. అరే సుబ్బారావుకి హ్యాపీ జర్నీ చెప్పుకో. అరే సుబ్బారావు హ్యాపీ జర్నీ రా సుబ్బు. బాబాయ్ వెళ్ళిపో. పైలట్ ఒకసారి రా బయట. పైలట్ బయటగా డ్రింక్ చేసి వెళ్తున్నావు నువ్వు. ఊదు వెళ్ళు. ఒక్కనే సాగే ఒక్కనే సాగు. అరే సుబ్బారావు సీట్ బెల్ట్ పెట్టుకో నువ్వు. అదే మా బాబాయ్ చూసావా? బిల్డప్ బాబాయ్ పోలీస్ బాబాయ్ ఏంట్రా ఇది? అరే ఏం బాబాయ్ సర్జరీ కావాలా? లేదు వైన్ షాపులు కట్టేసిర్రు. వైన్ షాపులు కట్టేసిర్రు. అరే కొద్దిగా మందు కావాలి. ఒక్క నిమిషం ఆగి రా నువ్వు. పట్టు దగ్గర పెట్టు. ఏంటి బాబాయ్ దాంట్లో ఏమొస్తుంది? విస్కీ విస్కీ. అది బోరింగ్ ఎట్రా. ఇక్కడ చూడు డైరెక్ట్ గా బీరు బాగా చూడు. ఏంటి బాబాయ్ లోపల ఉన్నాడు? 30 సంవత్సరాలు చెబుతాను అన్నాడు. వీరు రప్పగల పడి కూడా అల్ప. బాబాయ్ నాకు ఆకలేస్తుంది బాబాయ్. ఏమన్నా చికెన్ ఈడికి కూడా స్టఫ్ ఏమన్నా ఇస్తే బాగుంటది. ఒక్క నిమిషం ఆగి నువ్వు. ఏం కావాలి నీకు? ఆమ్లెట్ ఏమైనా ఉంటే. బాబాయ్ నాకేదో కొత్తగా కావాలి తినడానికి. బాబాయ్ చూడు చూడు మామూలుగా ఉండదు. ఇచ్చాడు ఆమ్లెట్ ఇచ్చాడు. చూడు మరి చికెన్ లెగ్ పీస్ ఇచ్చిందా? లెగ్ పీస్ వచ్చేస్తాయి అంతే. హలో ఏంటి ఏంటి సిగ్నల్ అందట్లేదు. సిగ్నల్ అందట్లేదు. హలో 4Gయా 5Gయా? 8G 10G తీసుకో. పట్టు మాట్లాడుకో. హలో నేను అయినా అనిపించట్లేదా? బాబాయ్ నా కోసం ఒకసారి విజిల్ అయ్యి వచ్చాయి. హలో దగ్గరకు వచ్చి వస్తుందా? వస్తుంది బాబాయ్. నీకు బాబాయ్ ఏం బాబాయ్ ఇది? శాటిలైట్. ఫోన్ సిగ్నల్ వస్తుంది కానీ నెట్ సిగ్నల్ రావట్లా. బాబు సెట్లో ఉన్నా కూడా ఎట్లా ఉండాలంటారా బాబు? బాబాయ్ ఏంటి ఇదంతా కదా చాలా ఎక్కువ చేస్తున్నాడు. మనం కొండ నుంచి గోల్డ్ తెద్దాం బాబాయ్. గోల్డ్ కావాలి. గోల్డ్ అప్పుడు ఉంటుంది అడిగి. వెళ్ళు బాబాయ్. ప్యూర్ గోల్డ్ బిస్కెట్. భూమిలో తవ్వుకొచ్చావా? మరి అదేంటి తవ్వుతుంటే గల్ఫ్ ఏరియాలో పెట్రోల్ పడిపోయింది. అది ఎందుకు ఖాళీగా తవ్వుకొని వచ్చాడు. ఇది గల్ఫ్ వరకు వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను. మధ్యలో యూఎస్ కూడా తగిలేసింది రా బాబు. పాస్పోర్ట్ లేదని గొడవ అయిపోద్దని మధ్యలో వచ్చేసా. పాస్పోర్ట్ లేదని పంపించలేదు నిన్ను. మరి డైరెక్ట్ గా యూఎస్ తీసుకొస్తా. నువ్వు ఏంటి యూఎస్ బిల్డప్ అంటే ఆడనే ఇన్ని రోజులు తట్టుకోలేపాం. ఆడ బాబాయ్ ఓకే నువ్వు బిల్డప్ పెదరాడు మరి నువ్వు వచ్చి యూఎస్ తీసుకొస్తావా? కిడ్నీలు గురించి చెప్పలేదు. బాబాయ్ గురించి చెప్పలేదు నువ్వు. ఏమనుకుంటున్నావు?